గిరిజన విద్యార్థులను కొడుతున్నారు. కొందరు స్టూడెంట్స్ను టార్చర్ చేస్తున్నారు. బాలికల గోడును వినిపించుకునేవారే కరువయ్యారు. బయట ప్రపంచానికి తెలియకుండా పాఠశాల సిబ్బందే వ్యవహారాన్ని తొక్కిపెట్టారు. ఆలస్యంగా వెళ్లి చూసిన ఈ సంఘటన అల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. రంపచోడవరం ఏజెన్సీలోని బొదులూరు ఆశ్రమ పాఠశాల సిబ్బంది నిర్వాకం ఎట్టకేలకు బయటపడింది. హాస్టల్ సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆశ్రమంలో చదువుతున్న విద్యార్థినులు స్థానిక సర్పంచ్తో తమ గోడును వినవించుకున్నారు. ఆ వీడియోలు కాస్త వైరల్ కావడంతో ఉన్నతాధికారులు హుటాహుటిన ఎంక్వైరీ చేపట్టారు. తహసీల్దార్ సుబ్బారావు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రామతులసి ఈ విచారణ చేపట్టడం జరిగింది. వెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయనే పంపించండి. ఇక్కడ ఉన్న తిండి మళ్ళీ అక్కడ కూడా ఉండదు కదా. కాకుండా హాస్టల్ సిబ్బంది చెప్పినట్లు వినకపోతే గదిలో కొడుతున్నారని, హెచ్ఎం సూచించిన వారికి సపోర్ట్ చేస్తూ మిగిలిన వారిని టార్చర్ చేస్తున్నారని విద్యార్థినులు కన్నీటి పర్యంతమయ్యారు. పడుతున్న ఇబ్బందులు, బాధలు వినేందుకు ఎవరూ లేరని, స్వేచ్ఛా వాతావరణంలో చదువుకునేలా చూడాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం అనారోగ్య సమస్యలకు మందులు కూడా ఇవ్వకుండా చితకబాదుతున్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు బాలికలు. నా పేరు కెచ్చల వసంత కుమారి. నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఈ స్కూల్కు రాకముందు మాకు గజ్జలు, తామరలు ఏవి లేరండి. ఈ స్కూల్లో నేను 6th క్లాస్ నుంచి చదువుతున్నానండి. నాకైతే రాలేదండి, కానీ మా స్కూల్లో పుస్తక అయిన అమ్మాయిలకు అందరికి వస్తున్నాయండి. తామర వచ్చిన అమ్మాయిలకండి హాస్పిటల్లో తీసుకెళ్ళకుండా రూమ్లోనే తీసుకెళ్ళి కొడుతున్నారండి. టీచర్స్ కంటే ఒక్కొక్క టీచర్స్కి ఒకలాగా చూస్తారండి, మాకు తీరుతారండి, కానండి వారే చూస్తారండి. అలాగా మాకు అన్నయ్యలు వచ్చిన బావలు వచ్చారంటారండి. ఒకసారి అయితే మా అన్నయ్యలు 2 వచ్చారండి. వాళ్ళండి కంపెనీకి వెళ్ళి చెల్లిలకు చూడాలని ఆతృతతో వస్తే తిట్టారండి. తిట్టినప్పుడు అండి మా అన్న ఏడ్చుకుంటూ వెళ్ళాం. మా అమ్మకి చెప్తే అండి, మా అమ్మ కూడా మా అన్నకి తిట్టిందండి. నువ్వు ఎందుకు వెళ్ళేవరా, చెప్పాను కదా వెళ్ళవద్దని అని తిట్టిందండి. మళ్ళీ మాకండి ఈ టీచర్స్ నచ్చలేదండి. మాకే క్లాసులు చెప్పి టీచర్స్ అందరు బాగానే ఉన్నారండి, కానండి హెచ్ఎం గారు, వార్డెన్ గారు, నర్సు గారు మాకైతే వద్దండి, ఈ స్కూల్ నుంచి ఈ 3 టీచర్స్ తీసేస్తేనే మేము ఈ స్కూల్లో చదువుకుంటామండి. మళ్ళీ ఈ స్కూల్లో అండి పట్టించుకోకపోవడం వల్ల మేము ప్రెసిడెంట్ గారితో చెప్పుకున్నామండి. మాకండి అధికారులు వచ్చి కొన్ని ప్రశ్నలు అడిగారండి. ఆ ప్రశ్నలకి జవాబులు చెప్పామండి. మీడియాలో కూడా జరిగిందే చెప్పామండి. మాకండి ఈ 3 పాఠశాల సిబ్బందిని, విద్యార్థుల్ని విచారించామని, బాలికలను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెట్టడం వాస్తవమని తేలిందని, ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందివ్వబోతున్నామని తహసీల్దార్ తెలిపారు. వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. మన ఎంఆర్ఓ గారి సమక్షంలో, ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము. ఎందుకంటే వాళ్ళు భయపడతారు, పక్క వాళ్ళు ఉంటే మళ్ళీ అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేమని చెప్పినారంటే, ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను, ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదా అని అడిగారు. అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే, లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి అది బట్టలు ఇప్పండి నేను చూస్తానని చెప్పి బట్టలు ఇప్పించిన తర్వాత అది రాసుకోలేదు కదా మీరు అని చెప్పేసి కట్టడం జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని ఏఎన్ఎంని ఎంక్వైరీ చేసినప్పుడు ఆవిడ కూడా నేను ఇంటెన్షనల్గా వాళ్ళని కొట్టలేదు, వాళ్ళు లోషన్ రాసుకోవాలని ఉద్దేశంతో కొట్టడం అయితే వాస్తవం అని చెప్పి ఆవిడ ఒప్పుకున్నా. దాన్ని క్రాస్గా మేము క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఆవిడ ఒప్పుకోవడం జరిగింది. ముందుగా లేదు నేను కొట్టలేదని అన్నప్పటికీ కూడా క్లాస్గా అడిగినప్పుడు ఆవిడ కొట్టడం వాస్తవం.
అన్నారు. పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్పారు. వాళ్ళు 8 మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి. అది కూడా మాక్సిమం ఒకే విలేజ్ సంబంధించిన వాళ్ళు. అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగా ఉంటారని చెప్పేసి కొంచెం మాట్లాడారు, దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పున్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారండి. పిఎస్సికి తీసుకువెళ్ళినప్పుడు తామరకు సంబంధించి వాళ్ళు అక్కడ మెడిసిన్ ఇచ్చారండి. అది వీళ్ళు రాసుకోవట్లేదని ఇంటెన్షన్ తోటి అప్పుడు కొట్టారన్నది పిల్లలు కూడా అదే అన్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని మాత్రమే, అందరినీ కాదు. అది ఇస్తున్నారని చెప్పేసి అన్నారు. అది ఉదయం సాయంత్రం పూట అది అప్లై చేస్తున్నాము. కొంతమంది వరకు అది క్యూర్ అయిందని చెప్పేసి విద్యార్థులు చెప్పడం జరిగింది. మిగిలింది కూడా చిన్న చిన్న మచ్చలు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అవి కూడా త్వరలోనే అంటే మాకు ఈ గజ్జి ఎవరైతే చిన్న చిన్న చర్మ వ్యాధులు ఉన్నాయో వాటికి సంబంధించి ఏఎన్ఎం మాత్రమే చిన్నగా, అంటే మామూలుగా ఫ్రెండ్లీగా నేను మంచితనంతో చెప్పాను కానీ వేరే ఉద్దేశంతో నేను వాళ్ళ మీద చేసుకోలేదు. మీరు ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి, మంచిగా చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. అంటే నేను వేరే వ్యక్తిగతంగా నా కోపంతో నేను చేసుకోలేదు. కాకపోతే నేను చేసుకున్న మాట వాస్తవం అని చెప్పేసి ఆవిడ కూడా ఒప్పుకున్నారు. విద్యార్థులు కూడా